ఆ జిల్లా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదా? ఎన్నికలకు ముందు ఓ రకంగా, ఎన్నికల తర్వాత మరో రకంగా వ్యవహరిస్తున్నారా? ఎన్నికలు జరిగి కేవలం 16 నెలలే అవుతోంది. అప్పుడే ప్రజలను పట్టించుకోవడం మానేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఓ సర్వే సంస్థ చేపట్టిన అభిప్రాయ సేకరణ అందుకు బలాన్ని చేకూరుస్తుంది. సర్వే టాప్ 10 లిస్టులో ఆ జిల్లా నుండి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరట. ఏకంగా 3 మంత్రులున్నా ర్యాంకులు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఆ జిల్లా ఏది? అక్కడ ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న. ఎన్నికల్లో గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోని నేతలు. ప్రజలకు అందుబాటులో లేని ఖమ్మం జిల్లా నాయకులు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా ఉందట ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల తీరు. ఎన్నికల ముందు ఓ లెక్క, ఎన్నికల తర్వాత ఓ లెక్క అంటున్నారట. ఎన్నికల్లో గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోవడమే లేదట. ప్రజలకు అందుబాటులోనే ఉంటలేరట. ఓ సంస్థ చేసిన సర్వేలో ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులకు ర్యాంకులు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఉద్యమాల కిల్లా ఖమ్మం జిల్లా. గత సార్వత్రిక ఎన్నికల్లో 10కి 10 నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అది కూడా మునుపెన్నడూ లేని విధంగా ఒక్కో ఎమ్మెల్యే చరిత్ర లిఖించేంతలా భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రభుత్వం ఏర్పాటులోనూ రాష్ట్ర పరిపాలనలోనూ ఖమ్మం జిల్లా కీలక భూమిక పోషిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు మరో 2 కీలక మంత్రి పదవులను జిల్లా నేతలు దక్కించుకున్నారు. ఇదంతా ఒకెత్తైతే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో నిత్యం ప్రజలతో మమేకమై వారి సాధక బాధలు విన్నారు. కింది స్థాయి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఆ నేతలు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఓ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నా సర్వేలో మాత్రం ఆమె పేరు ప్రస్తావనకే రాలేదట. అంటే ప్రజలు ఆశించిన స్థాయిలో ఆమె పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయట. అలాగే ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట ఎమ్మెల్యేలపై సైతం ఇదే ఆరోపణలున్నాయట. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సైతం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరన్న ఆరోపణలున్నాయట. నియోజకవర్గం సర్వేలో భాగంగా ఆ సంస్థ 450 నుండి 500 మంది అభిప్రాయాలు సేకరించిందట. ఆయా నియోజకవర్గాల ప్రజలు రకరకాల అభిప్రాయాలు సర్వేలో వెలుబుచ్చినప్పటికీ ప్రధానంగా తమకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదని చెప్పినట్లు ఆ సంస్థ పేర్కొంది. జిల్లాలో 3 మంత్రులు వారి నియోజకవర్గాల్లో పర్యటించడం కొంచెం అరుదుగానే కనిపిస్తుంది. వారానికో 2 వారాలకు ఒకసారి తమ ప్రాంతాలకు వచ్చి వెళ్తున్నారు. అలా వచ్చినా కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వెంటనే హైదరాబాద్ పయనమవుతున్నారట. మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడం లేదన్న విమర్శలున్నాయట. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను చెప్పుకుందామంటే మంత్రులు సమయం ఇవ్వటం లేదని కింది స్థాయి నేతలు చెవులు కోరుకుంటున్నారట. అనుకున్న మేరకు అభివృద్ధి పనులు చేయించలేకపోతున్నామన్న ఆవేదన వారిలో కనిపిస్తోందట. ఎన్నికల సమయంలో నిత్యం ప్రజల్లో ఉన్న నేతలు ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారని బహిరంగంగానే ఆయా నియోజకవర్గాల్లో మాట్లాడుకుంటున్నారట. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాలను సూటిగా చెప్పడంతో టాప్ 10లో మంత్రులకు కూడా చోటు దక్కకుండా పోయిందట. అయితే ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న జిల్లా నేతలు నిత్యం అధికారులతో సమీక్షలు, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు, తమ శాఖ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నియోజకవర్గ ప్రజలకు సమయం కేటాయించలేకపోతున్నారు. ప్రజలకు, గ్రామస్థాయి నేతలకు మంత్రులు, ఎమ్మెల్యేలు దూరమైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడైనా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటారో లేదో వేచి చూడాలి.